ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. ఏప్రిల్ 25 శనివారం. నేటి లేఖన పఠనం యెషయా గ్రంథం 1వ అధ్యాయము 1 నుండి 17 వచనాలు. నేటి ధ్యాన లేఖనం యెషయా గ్రంథం 1వ అధ్యాయము 5, 6 వచనాలు, అలాగే 17 వచనం. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమయ్యను. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైననూ లేదు. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగింపుడి. వ్యాఖ్యానాంశం యెషయా గ్రంథము. వ్యాఖ్యానం లూకా సువార్త 24వ అధ్యాయము 44వ వచనంలో, అలాగే 27వ వచనంలో మన ప్రభు అయిన యేసు చెప్పిన ప్రకారం పాత నిబంధన గ్రంథాన్ని 3 ముఖ్యమైన భాగాలుగా చెప్పుకోవచ్చు. మొదటిగా మోషే ధర్మశాస్త్రము అని, దీనిలో 5 కాండాలున్నాయి. ఆ తర్వాత ప్రవక్తల గ్రంథాలు అని, దీనిలో చరిత్ర గ్రంథాలు కూడా ఉన్నాయి. ఇంతేకాకుండా కీర్తనల గ్రంథము అని చెప్పబడింది. ఇందులో పద్య గ్రంథాలన్నీ భాగమే. ప్రవచన గ్రంథములతో మనం బైబిల్లోని మరొక ప్రాముఖ్యమైన విభాగానికి వస్తున్నాం. అయితే వీటిని అర్థం చేసుకోవటం కష్టం గనక ఎక్కువ మంది వీటిని చదవటానికి శ్రద్ధ చూపరు. వీటిలో కూడా ఆయనను గూర్చిన సంగతులను కనుగొనటానికి సహాయం చేయమని మన ప్రభువునే అడుగుదాం. ప్రవక్త అంటే యెహోవా పక్షంగా ప్రజలతో మాట్లాడేవాడని అర్థం. ప్రవక్త యెహోవా పక్షంగా ప్రజలను మందలించటానికి, హెచ్చరించటానికి, యెహోవా వైపు వారిని త్రిప్పటానికి లేదా ఓదార్చటానికి వారితో మాట్లాడువాడని అర్థం. యెషయా గ్రంథం అంతటికీ పరిచయంగా 1వ అధ్యాయంలో యెషయా ప్రవక్తది ఒక వైద్యుని పాత్ర. దయనీయమైన స్థితిలో ఉన్న రోగి స్థితిని తెలియజేసే బాధ్యత ఈ ప్రవక్త కలిగి ఉన్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 5, 6 వచనాల్లో కనబడే వ్యాధి నిర్ధారణ ఎంత భయంకరంగా ఉంది. ఇది ప్రాచీన ఇశ్రాయేలు విషయంలో ఎంత సత్యమో ఆధునిక మానవుని విషయంలో కూడా అంతే సత్యము. ఎలాగంటే ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమయ్యను. మనుష్యులు దేవుని విడిచి తొలగిపోయినందున వారి మనస్సు కల్మషమైపోయింది అని రోమాపత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. బొత్తిగా ఆయన యందు భయభక్తులు కొరవడినవి. మనుష్యుడు అటువంటి స్థితిలో ఉండి బాహ్యపరమైన మతాచారాలను అనుసరించటం వ్యర్థం, అది వేషధారణే, కడకు అది దేవునికి అసహ్యము అని 13వ వచనంలో చదువుతాం. అదేవిధంగా సామెతల గ్రంథం 21వ అధ్యాయము 27వ వచనం కూడా ఈ సందర్భంలో చదవండి. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.